ప్రైజ్ లార్డ్. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలులను బట్టి ప్రతి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటే ఆ యొక్క స్థుతిలో దాగి ఉన్నటువంటి రహస్యము, ఆశీర్వాదాలు మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో బంధకాల్లో బంధించబడి ఉన్నాము, ఎన్ని కట్టుల్లో కట్టబడి ఉన్నాము. వాటన్నింటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటే నిశ్చయముగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉంటాడు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనిని గొర్రెల కాపరిగా ఉన్న దావీదును అతని స్థితి నుండి రాజుగా హెచ్చిస్తాడు. అదే విధముగా రాజుగా ఉన్న అటువంటి గొర్రెల కాపరిని చక్రవర్తిగా మారుస్తూ ఉంటాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ప్రతి దినము దేవానికి వందనాలు వందనాలు కృతజ్ఞతలు ప్రభువా, అయ్యా నువ్వు ఇచ్చిన దానిని బట్టి వందనాలు తండ్రి, నువ్వు చేసిన మేలులను బట్టి వందనాలు ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమస్యను బట్టి వందనాలు ప్రభువా, ఇదిగో దేవా ఈ అనారోగ్యమును బట్టి వందనాలు ప్రభా, నాన్న ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి వందనాలు ప్రభా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి వందనాలని, ఏదైతే నీకు ఆటంకముగా అడ్డుగోడగా ఉన్నదో దానిని బట్టి ప్రతి దినము ప్రతి క్షణము దేవానికి కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు, ఈ ముళ్ళును నాకు ఇచ్చినందుకు వందనాలు, స్థుతులు 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 అని ఏ రోజైతే ప్రతి దినము మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటాము, ఘనపరుస్తూ ఉంటాము, మన వ్యతిరేకముగా ఉన్నటువంటి మన ప్రతి పరిస్థితి కూడా ఇదిగో ప్రతికూలముగా మార్చబోతున్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు కృతజ్ఞతలు, స్థుతులు స్థుతులు స్థుతులు. గొర్రెల కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించిన దేవుడు దావీదును మనలను కూడా మన స్థితిని మార్చబోతూ ఉన్నాడు. మన పరిస్థితులన్నింటినీ మనకు అనుకూలముగా మార్చబోతున్నాడు. దేవాని నామమును బట్టి కృతజ్ఞతలయ్యా నాన్న. ఇదిగో అవమానాల్లో ఉన్న మా బ్రతుకులను ఇదిగో దేవా లోకమునకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నందుకు స్తోత్రమయ్యా. ప్రతి దినము కూడా దేవా నువ్వు ఇచ్చిన దానిని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన వస్త్రములను బట్టి వందనాలు ప్రభా, నువ్వు ఇచ్చిన గృహమును బట్టి వందనాలు ప్రభా నాన్న. అయ్యా కుటుంబమును బట్టి వందనాలు ప్రభా, ఆరోగ్యమును బట్టి వందనాలు, ఆయుష్ను బట్టి వందనాలు, కాపుదలను బట్టి వందనాలు ప్రభా, నువ్వు ఇచ్చిన జాబులను బట్టి బిజినెస్లను బట్టి ప్రభా నీకే వేలాది వందనాలయ్యా, వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి కృతజ్ఞతలయ్యా, నువ్వు ఇచ్చిన మాకు ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి వందనాలు వందనాలు వందనాలు, సంఘమును బట్టి వందనాలు, సేవకులను బట్టి వందనాలు, ఇదిగో దేవా నాన్న సహవాసమును బట్టి వందనాలు వందనాలని ప్రతి దినము ప్రతి క్షణము కూడా ప్రభు సన్నిధిలో ఎక్కడ నిలుచున్నా ఎక్కడ కూర్చున్నా హృదయములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు మనపై పని చేయాలని చూస్తున్న చీకటి శక్తులన్నింటినీ దేవా నువ్వు త్రొక్కి పడవేసినందుకు వందనాలు, సిలువలో వాటి తలను త్రొక్కి వేసినందుకు వందనాలు 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 వందనాలు. మా జీవిత కాలమంతా దేవానికి కృతజ్ఞతలయ్యా, వందనాలు వందనాలు అని ప్రతి దినము కూడా మనం స్తుతిస్తూ ఉంటే స్థితిని మారుస్తుంది. స్థితి మార్చబోతున్నాడు దేవుడు. మన పరిస్థితులన్నీ